చెప్పాలంటే ఇది ఒక సంగీత దేవాలయం మనకి. అందులో మన పూజారి గారు, మన గురుగారు శ్రీ రాము మాస్టర్. మనం సంగీత సరస్వతి, సంగీత దేవాలయంలో ఉన్న దేవుడికి మనం పూజ చేసినట్టే, అలాగే మనకి పూజారిగా శ్రీ రాము గారు ఎంతో మంది పిల్లల్ని డెవలప్ చేసి సంగీతం నేర్పించేసి మళ్ళీ ఎంతో ఎదిగేటట్టుగా చేశారు. ఎస్పెషల్గా చెప్పాలంటే మన దగ్గర నుంచి వేదాంశం వాడితో వెళ్ళాడు. తనకి ఫైనల్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. అట్లా ఎంతో మందిని తీర్చిదిద్దాడు. సో అలాంటి గురువులకి మనం ఈరోజు రుణపడి ఉంటాము. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, రాము మాస్టరు మిగిలిన సంగీత మ్యూజికల్ ఇన్స్టిట్యూట్ కన్నా కూడా ఈయన ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క విద్యార్థిని, ప్రతి ఒక్క చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకళ్ళు కనుక ఒక ఫ్యామిలీలో సంగీతం నేర్చుకుంటే మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా నేర్చుకోవచ్చు. అలా వాళ్ళు వోకల్ కానీ ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ కానీ వాళ్ళని దగ్గరుండి నేర్పించి స్వతహాగా తీర్చిదిద్ది ఎంతో డెవలప్ చేశారు. అలాంటి గురువులు ఉండటం నిజంగా మన అదృష్టం. నాకు స్పెషల్గా నాకు కూడా ఈ ఏజ్లో చెప్పాలంటే, నేను ఒక చిన్నపిల్లవాడిని అయిపోయి ఎంతో నేర్చుకున్నాను. నాకు ఏమొచ్చేది కాదు చెప్పాలంటే. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నేను బయట ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతాను. నేను చిన్నపిల్లలతో పాటు నేను కూడా చిన్నపిల్లవాడిని అయిపోయి ఇక్కడ ఉన్న ఎంతో మంది నా మనవాళ్ళు మనవరాళ్ళతో సమానంగా వాళ్ళతో పాటు చిన్నపిల్లవాడిగా నేర్చుకుంటే వాళ్ళతో జోకులు వేసుకుంటా, వాళ్ళతో నేర్పిస్తా, వాళ్ళు నాకు నేర్పుతూ ఉంటారు, వాళ్ళు కూడా నాకు నేర్పుతూ ఉంటారు. అంత చాలా వీఆర్ సో లక్కీ టు హ్యావ్ ఇన్స్టిట్యూషన్ లైక్ దిస్ అండ్ గురువు గారు లైక్ దిస్. సో ఇంకా ఎంతో చెప్పాలని ఇంకా చాలా మంది ఉన్నారు చెప్పేదానికి. సో ఐఎమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు మ్యూజిక్, ఎస్పెషల్లీ రాము మాస్టర్. ఇలాంటి గురువును మనం సన్మానించుకోవడానికి మనం నిజంగా అదృష్టం. ఈ సంగీత సరస్వతికి, సంగీత దేవాలయానికి నేను రుణపడి ఉంటాను. నాకు ఏమాత్రం అదృష్టం కలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.